కానీ లేచిందంటే నేనేదో చేయడానికే దగ్గరకు వచ్చానని అనుకుంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అభితో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడేంటి? అభి రాహుల్ ఏమైనా మాయ చేసిందా, లేకపోతే రాహులే అభి చేసే పనులకి మనసు మార్చేసుకున్నాడా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నేను రాహుల్ని. అరొక ఎవరైనా చూస్తారు. మీరేంటి ఇక్కడేంటి? అసలు ఏం చేస్తున్నారు? అంటే అది అభి, నువ్వు చలికి వణుకుతూ సోఫాలోనే పడుకున్నావు కదా, అందుకే నీకు బెడ్షీట్ కప్పుదామని వచ్చాను. కానీ నిద్రలో నువ్వు నా చెయ్యి పట్టుకొని వదలటం లేదు, అందుకే విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈలోపు నువ్వే లేచావు. పోనీలేండి, మనుషుల మీద కాస్తైనా జాలి కలుగుతోంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నువ్వు పడుకో. గుడ్ నైట్. దుప్పటి తీసుకొచ్చి కప్పాలనిపించింది, కానీ కనీసం రూమ్లోకి వచ్చి పడుకోమని మాత్రం ఈయనకి అనాలని అనిపించడం లేదా? తన రూమ్కి వెళ్లేలోపు రూమ్లోకి వచ్చి పడుకోమని అడుగుతారా? ఆయన నన్ను ఆ మాట అడిగితే ఖచ్చితంగా ఆయన నేను గెలుచుకోగలుగుతాను. ఆయనకి నా ప్రేమ అర్థమయ్యేలా నేను ఆయన్ని మార్చుకోగలుగుతాను. రాహుల్ బాబు, ప్లీజ్ నన్ను రూమ్లోకి వచ్చి పడుకోమని అడగండి.